ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కొంతమంది అధికారులు తిష్ట వేసుకొని కూర్చోరట, కదలరు మెదలరు. చాలా డిపార్ట్మెంట్లలో ఒకే దగ్గర తిష్ట వేసుకొని కూర్చున్నారట అధికారులు. దానికి సంబంధించినటువంటి స్టోరీని తీసుకుంది ఈనాడు. కదలరు వదలరు. పాలమూరులో దీర్ఘకాలికంగా ఒకే చోట అధికారుల తిష్ట, త్వరలో బదిలీలు ఉండడంతో జోరుగా పైరవీలు. ఉమ్మడి మహబూబ్ నగర్లోని R&B శాఖలో అధికారి కొన్నేళ్లుగా ఒకే చోట తిష్ట వేసి ఏఈ నుంచి డిఈ వరకు ఇక్కడే పదోన్నతి పొందారు. పదోన్నతులపై అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్య ప్రజాప్రతినిధుల సహకారంతో దీర్ఘకాలంగా ఒకే చోట కొనసాగుతున్నారు. ఆ శాఖకు చెందిన పలు కాంట్రాక్ట్ పనులను కూడా కుటుంబ సభ్యులకు దక్కేలా చేశారు. అధికారులపై పలు ఫిర్యాదులున్నా ఒకే చోట కొనసాగించడం పైన విమర్శలు వస్తున్నాయి. ఇక జనరల్ ఆసుపత్రిలో వాణిజ్య సముదాయం అంటూ దీనికోసం ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్ట. ఇక ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారి పైన ఆగి ఉన్నటువంటి అంబులెన్స్లు, ఇక ఇది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జనరల్ ఆసుపత్రికి దానికి ఆ గోడ వెంట వాణిజ్య సముదాయాలు నిర్మిస్తే దాంతో కొంత ఆదాయం సమకూర్చుకోవచ్చని అక్కడ ఎమ్మెల్యే భావిస్తున్నారు. నిన్న డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. హాల్ టికెట్ గుర్తింపు కార్డులు పరిశీలిస్తున్న పరీక్ష సిబ్బంది పరీక్షకు వెళ్లే ముందు తన కూతురికి అన్నం తినిపిస్తున్న ఓ అభ్యర్థిని భార్య పరీక్షకు వెళ్లడంతో కూతురి ఆలనలో నిమగ్నమైన తండ్రి. ఇది ఇక నిన్న మహబూబ్ నగర్లో డిఎస్సి ఎగ్జామ్కు సంబంధించినటువంటి పరిస్థితి.